కలుస్తున్నాయని చెప్పబడే 3000 టీఎంసీల్లో అదే ప్రోరేటా ప్రకారం అంటే గోదావరిలో 65 తెలంగాణకి ఇచ్చి 35 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 65 అంటే 968, 35 అంటే 512. అదే ప్రోరేటా ప్రకారంగా వరద జలాలంటూ ఉంటే ఆ వరద జలాల్లో 65% అంటే 1950 టీఎంసీలు మా తెలంగాణకు రావాలి అని కేసీఆర్ గారు ఆ రోజే లేఖ రాశారు. రాస్తూ ఇంకో మాట అన్నాడు కింద, ద అడిషనల్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ more than 1 crore population of mega metro city of Hyderabad, which also has 30 to 40 lakh migrant workers. The needs of Hyderabad city are growing due to the expansion of IT and pharma industries and the growth of its urban agglomerations. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు మా ఇండస్ట్రీ అవసరాల కోసం మాకి 1950 కావాలి అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమంటుండు, అరే సముద్రంలో బాగా కలుస్తూనే నేను 200 ఎత్తుకపోతా అంటుండు. వాస్తవానికి అది 200 కాదు, 400కి సూచి పెట్టిండు. చెప్పుడు 200, డిజైన్ 400కు ఉన్నది. గోదావరి బనకచెర్లలో రోజుకు 2 టీఎంసీలు అన్నారు. తవ్వుతున్న టనెళ్లు, తవ్వుతున్న కాల్వలు రోజుకు 3 టీఎంసీలకు తవ్వుతున్నారు. చెప్పుతున్నది 200 టీఎంసీలు, కానీ ప్రణాళిక వేసింది 400 ఎత్తుకపోదామని ప్రణాళిక చేసుకున్నారు. 400 ఎత్తుకపోదామని చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు? ఒకవేళ 3000 ఉన్నాయని సిడబ్ల్యూసీ చెప్తుంది, ఉంటే 65% కింద మా 1950 మాకు ఇవ్వాలి అన్నాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలా వద్దా? నువ్వు తెలంగాణ లెక్క లేకుండా మాదెంతనో చెప్పకుండా అది కలుస్తుంది నేను పట్టకపోతా అంటే రేపు మనకెట్లా? రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు, మీద మనం కట్టబోయినామనుకో, అరే మేము ఆల్రెడీ 80,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు వాళ్ళు కడితే మాకు కమ్మి పడతాయి, వాళ్ళని కట్టనీయట్లు ఆపాలని అడ్డం పడడా? మరి ఇప్పుడు వాడు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా? అంటే కట్టాలంటే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా 968 పక్కా అని సంతకం పెట్టి ఫస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినాయని వాపస్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు. ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి. వాళ్ళు 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 3000 ఉన్నాయా తీర్చుంది. ఆ ఉన్న 1000 ఉన్నాయనుకో, 65% అంటే 650 మాది, 350 డబ్ల్యూసోడు 3000 ఉన్నాయని చెప్పిండు. ఆ లెక్కలు మాకు 1950 రావాలని కేసీఆర్ అడిగిండు. ఇప్పుడు అది 3000, 2000, 1000 అని ఎవరు తేల్చాలి? కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, వాటర్ కమిషన్ తేల్చాలి, లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ లెక్క తేలినాక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైపేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకోలేసుకుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం ఉన్నది కేసీఆర్ నాయకత్వం. ఎంత పోరాటం బాబుకేముంది? రేవంత్ రెడ్డి నా చేతులు ఉన్నాడు, ఢిల్లీ నా చేతులు ఉంది, ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాడేమో, కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాళోజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం, తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి